అందరికీ వందనాలండి. అప్పుడే ఆగస్టు వచ్చేసింది. రాకడ రావడానికి అంత సమీపంగా ఉందో మనకు తెలియదు. రాకడా సిద్ధపడ్డారా ఈ మాటలు వినపడుతుంటాయి. కానీ రాకడ కోసం సిద్ధపడవలసిన వాటిలో ఇంకా పార్శ్వాలు ఉన్నాయని మీకు తెలుసా? మనం ఒక వారం చెప్పుకున్నాం అపవాదు అని, ఆ తర్వాత రాకడ గురించి చెప్పుకున్నాం. తరువాత వారం చెప్పండి అపార్థాన్ని గురించి చెప్పుకున్నాం. అపార్థం, అపవాదు, పర్సనల్ లైఫ్. మీకు మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే మొదటి నుండి 13 వచనాలు వ్యక్తిగతమైన సిద్ధపాటును చూపించింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు వ్యక్తిగత సిద్ధపాటు. 10 మంది కన్యకలు, అందులో 5 వ్యక్తిగత సిద్ధపాటు. తిరిగి 14వ అధ్యాయంలో, అదే 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 30వ వచనం వరకు అప్పగించబడిన పని విషయంలో మన సిద్ధపాటు. అప్పగించబడిన పని విషయంలో మన సిద్ధపాటు. రక్షించబడ్డాం, కానీ పరిశుద్ధతలో మనం ఎదుగుతున్నామా? మన దీపాలు ప్రకాశిస్తున్నాయా? అది వ్యక్తిగతంగా మనం ఆయన రాకడ కోసం ఎదురు చూడడానికి మొదటి పార్శ్వం అయితే, రెండో పార్శ్వం ప్రతి వ్యక్తికి పని అప్పగించాడు ఆయన. నాకే పని లేదు అని చెప్పడానికి వీలు కాదు. ప్రతి వ్యక్తికి. ఇందులో 25వ అధ్యాయంలో 14వ వచనం ఇలా రాస్తుంది. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై పిలిచి తన దాసులు అంటే కొనబడిన వారు. ఇది సేవకుల కోసం అనుకోకండి. సేవకులు, సంఘ పెద్దలు, సువార్థికులు, పరిచారకులు వీళ్ళు కాదు. దాసులు అనే మాట ఎవరికి వాడబడుతుంది? ఎవరిని కొనుక్కున్నాడో ఆయన, కొనబడిన వాళ్ళందరూ ఏమవుతారు ఆయనకి? ఆయన మనల్ని కుమారులుగా ఫీల్ అవుతున్నాడు, కాదంటలా. కానీ పనిచేసే దగ్గర ఆయనే దాసుని స్వరూపం ధరించినప్పుడు మనం దాసును అని పిలువబడ్డం భాగ్యం అంతే. అందుకని చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక. చాలండి. 19 చివరి భాగం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. 19-20 వచనాలు చివర మొదల చూస్తే ఏమని ఉంటుంది? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి. ఇప్పుడు ఆలోచించండి, సేవకుల్ని కొన్నాడా? సంఘ పెద్దల్ని కొన్నాడా? పరిచారకుల్ని కొన్నాడా? సువార్థికుల్నేనా? మరి మారు మనసు పొందిన మనందరం ఎవరు? కొనబడిన వాళ్ళం కదా. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు.
ఎప్పుడైనా మనం ఆయన పని చేయవలసిన వాళ్ళం. దాసుడు అంటే ఎందుకోసం? ఉద్యోగం ఎందుకు ఇస్తాడు? పని ఎందుకు ఇస్తాడు? కాలు మీద కాలేసి కూర్చోడానిక? పని ఎందుకు ఇస్తాడు? ఆయనకి దిక్కులేక. అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయడానికి పని అప్పగిస్తాడు. ఆయన దాసులు పిలిచాడు. ఆయన కొనడం మాత్రమే కాదు, అందులో పిలుపుంది. ప్రతి విశ్వాసి పిలువబడ్డాడు. సేవకుడు మాత్రమే అంటే ప్రత్యేకమైన పని కోసం పిలువబడి ఉండొచ్చు. కానీ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి ఆయన శరీరంలో అవయవాలకి ఏముంటుంది? పని లేని అవయవం అది రోజు రోజుకి కుళ్ళిపోతుందంటే ఏం చేస్తారు? ఏం చేయడం? కత్తిరిస్తారు. పని అనేది మనకు అప్పగించబడింది. ఆయన పిలిచాడు. నిజానికి పిలుపు అనగానే మనసు కాస్త వెలువెల్లాడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? విశ్వాసులతోనే. విశ్వాసులు ఏమంటున్నాడు? సహోదరులారా అంటున్నాడు. ఒక అపోస్తలుడు సహోదరులను పిలుస్తున్నాడు, ఒక సువార్తికుడు సహోదరులను పిలుస్తున్నాడు, ఒక పైనీరింగ్ మిషనరీ కొరింథీ సంఘాన్ని సహోదరులారా అని పిలుస్తున్నాడు. పిలుస్తూ ఆయన అన్న మాట ఏమిటంటే, మీరు ఆ పిలిచిన పిలుపును చూడండి. ఆ పిలుపు యొక్క విలువ మనకు అర్థమైతే, యజమాని పిలుస్తున్నాడు దేనికోసం? నిజంగా నేను ఈ అధ్యాయాలు దాటి చివరికి వచ్చేసాను. ఇప్పుడు మార్కులోకి వచ్చా. కానీ 25వ అధ్యాయంలో నన్ను దుఃఖపరిచిన సందర్భం, నా మనసుకు నొప్పి కలిగించిన సందర్భం ఉంది. చూపిస్తాను చూడండి. 25వ అధ్యాయం 14వ వచనంలో, పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించడం. ప్రభువు మనకు తన ఆస్తిని ఇచ్చేళ్ళాడు. పురాతన కాలంలో వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దాసులకు ఇల్లు అప్పగించి వెళ్ళడం, పొలాలు అప్పగించి వెళ్ళడం, డబ్బు అప్పగించి వెళ్ళడం చేసేవారు. ఆయన దేశాంతరం వెళుతున్నాడు. వెళుతూ ఎవరిని కొన్నాడో వాడిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారికి అప్పగించాడు. ఒకటి, మొట్టమొదటిగా రాకడకు నువ్వు మారు మనసు పొందినవాడివేనా? మారు మనసు పొందిన దానివేనా? వెలబెట్టి కొన్నాడన్న సత్యం నీకు తెలుసా? రక్షించబడితే ఆయన ఎంత వెల ఇచ్చాడు మన కోసం. హౌ మచ్ ప్రైస్ హీ పెయిడ్ ఫర్ అస్. కెన్ యూ మెజర్ ఇట్? దాన్ని కొలవగలవా? నీ విమోచనకు, నా విమోచనకు, లేకపోతే నన్ను కొనడానికి, విమోచించడానికి
హీ పెయిడ్ హిజ్ లైఫ్. తన జీవితాన్ని వెలగా చెల్లించాడు ఆయన, తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు ఆయన. బహుశా ఇంతకంటే విలువైంది ఉండదు. చాలా సంఘటనలు గుర్తొస్తుంటాయి. ఆయన చెల్లించిన వెల సృష్టికర్త యొక్క ప్రాణం మనల్ని కొనడానికి వినియోగించబడిన వెల. సర్వాధికారి అయిన దేవుని యొక్క ప్రాణం మన కోసం చెల్లించబడిన వెల. నిజానికి ఏ అర్హత ఉంది మనకి? గొప్పవాళ్ళమనా, శ్రేష్ఠులమనా, మేధావులమనా, జ్ఞానులమనా, తెలివితేటలున్నాయనా? పాపులం కదా, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వాళ్ళం కదా. ఏం అవసరం వచ్చింది ఆయనకి? చెప్పండి, ఏం అవసరం వచ్చింది? ఒకటే, ప్రేమించాడు. ఒకసారి మన ఎడల మన అమ్మా నాన్నలు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఇవాళ మనకు చేతగాని వారు అనిపించవచ్చు. 9 నెలలు కడుపున మోసింది ఆవిడ. నువ్వు కదిలిన ప్రతి కదలిక ఆమె అంతరంగానికి నొప్పి కలుగు చేస్తున్నా సంతోషించింది ఆవిడ. నువ్వు పుట్టేటప్పుడు, నేను పుట్టేటప్పుడు ఆమె పడిన బాధ, నొప్పి వి నెవర్ ఇమాజిన్. చాలామందికి అమ్మ విలువ తెలియదు, చాలామంది మనకు నాన్న విలువ కూడా తెలియదు. ఈ రోజున ఇలా ఉన్నాం మనం అంటే వెనక్కి అనిపించేది అమ్మా నాన్న. కానీ విచిత్రం, రేపొద్దున మనం అలా ఉండబోతున్నాము అంటే చెల్లించిన వెల మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రాణం. మనల్ని ఆయన ప్రేమించటం అనేది దట్ ఈస్ సో అమేజింగ్. నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. వర్ణించడానికి కూడా సాధ్యం కాదు అది. ఆయనకి మన మీద ప్రేమ ఏంటో, మన కోసం మహిమను విడిచిపెట్టవలసిన అవసరం ఏంటో, మన కొరకు దేవదూతల ఆరాధన విడిచిపెట్టవలసిన అవసరం ఏంటో, మంటి మానవుని విమోచించడానికి ఆయన మనుష్యుడు కావడం ఏంటో కొన్నాడు, పిలిచాడు, ఆస్తిని అప్పగించాడు. ఇప్పుడు ఆస్తి మంది, పెత్తనం ఎవరిది? మందేగా. అందుకనే ప్రతి ఇంటిలో, ఎవరింట్లో వాళ్ళే రాజులు. కానీ ఊరికినే బయట రాసుకుంటారు, ఈ ఇంటికి అధిపతి యేసుక్రీస్తు ప్రభువే అని. ఉట్టిదే, అబద్ధం. ఆయన చిత్తం నెరవేర్చకుండా ఆయన మా ఇంటి యజమాని అని చెప్పుకోవడం అనేది సిగ్గుపడవలసిన సంగతి కదా. ఆయన చిత్తాన్ని ఎక్కడ చేస్తున్నాం మనం? కొన్నాడని ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నాం,
పిలిచాడని ఎప్పుడు ఆలోచించాం? ఆస్తిని అప్పగించాడని ఎప్పుడు ఊహించాం? దాని విలువ ఏంటో మనకు తెలుసా? తెలియదు. ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఓసారి ఆయన పేరు ఎన్ఆర్ కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆయన ఎకనామిక్స్కి, కేవీహెచ్ఎన్ ఆయన పేరు. కలువ కొలను వెంకట హనుమన్ నరసింహ శాస్త్రి ఆయన పేరు. ఫస్ట్ టైం క్లాస్లోకి రాగానే అన్నాడు, ఇక్కడ ఎంపీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. డిగ్రీ బిఏలో నేను ఒక్కడే నిలబడ్డా. నాకు భయంగా ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను చదువుకుంది, దాంతో సంబంధం లేదు. ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ, 10th వరకు సోషల్ హిస్టరీ ఉంటుంది. ఎకనామిక్స్ అప్పుడు పెట్ల. భయంగా ఉంది నాకు. సైన్స్ వాళ్ళు జులుం తట్టుకోలేకపోయినాను. అప్పుడు వాళ్ళ చేతుల్లో ప్రాక్టికల్ మార్క్స్ ఉండేవి. తోకలు కత్తిరిస్తాం ఇలాంటి మాటలు పలుకుతుండేవాళ్ళు. అందుకని బీఏకి వచ్చా. భయంగా కూర్చున్నా. వచ్చాడు ఆయన. ఇక్కడ ఎంపీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఉంచున్నా. నవ్వి, ఏం పర్లేదే, మనకే ఎకనామిక్స్ వచ్చేది, నేనే ఎంపీసీ స్టూడెంట్నే అన్నాడు. తెలుసా, ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీ అకాడమిక్ బోర్డ్ చైర్మన్ నేను అన్నాడు. భలే సంతోషం అనిపించింది. 3 సంవత్సరాలు అయిపోయింది, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఆయన బోర్డు మీద గ్రాఫ్ ఇలా గీశాడు. గీసి అక్కడ రాశాడు. రాసేందుకు నా వంక ఇలా చూశాడు. చూసి తప్పుందా అన్నాడు. నేను తల ఉంచుకున్నా. తప్పుందా అన్నాడు. అన్నా, లేచిరా అన్నాడు. వెళ్ళాడు. చాక్ పీస్ నా చేతిలో పెట్టాడు. చెయ్యి అన్నాడు. ఆయన బోర్డు, ఆయన చాక్ పీసు నాకు అప్పగించినప్పుడు డస్టర్తో ఆయన చేసిన వాటిని తుడిచేసి నేను వేసాను. ఆయన వచ్చి కూర్చుని తల ఉంచుకున్నాడు 5 నిమిషాలు. నేను వచ్చి కూర్చుని కన్నీళ్ళు పెట్టుకున్నా. మౌనంగా ఉంటే పోయేదేమో కదా. ఆయన తన డస్టర్ని, తన పీస్ ఆఫ్ చాక్ని, బ్లాక్ బోర్డ్ని నాకు అప్పగించినప్పుడు ఇప్పటికీ మర్చిపోలేను. కానీ దీనికే కళ్ళనీళ్ళు వస్తే మనకు తన ఆస్తి యావత్తు అప్పగించినవాడు. నాట్ ఓన్లీ ద రిడీమ్డ్ పీపుల్ బట్ ద హోల్ హ్యూమన్ క్రియేషన్ వాజ్ హ్యాండ్ ఓవర్ టు అస్. కేవలం రక్షించబడిన సంఘం గురించి కాదు అప్పగించింది మనకని, మొత్తం ప్రజలందరి బాధ్యత మనకు అప్పగించాడు ఆయన. ఇదంతా ఎవరిది? ఎవరి పేరు రాయాలి విశ్వం మీద? ఆయన పేరు రాయాలి. అలాంటి ఆయన మనకు అప్పగించాడు. మనం ఎప్పుడూ ఆలోచించాం. ఆయన మనని కొన్నాడని, పిలిచాడని, అప్పగించాడని. మనకు ఆ స్పృహ ఉండదు. మనం ఎప్పుడు మన సమస్యల గురించి ఆలోచించుకుంటుంటాం, మన కష్టాల గురించి ఆలోచించుకుంటుంటాం, మనకు వచ్చిన బాధల గురించి ఆలోచించుకుంటాం. అపరిష్కృతంగా మిగిలిపోయిన వాటి మీదే మన మనసు ఉంటుంది, కానీ చేయకుండా మిగిలిపోయిన పని మీద మన మనసు ఉండదు. మనం సిద్ధంగా లేవు. ఆయన
దూరదేశం వెళ్ళాడు, అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు అప్పగించడం దగ్గర 3 చిన్న మాటలు నేను మీకు చూపిస్తాను, చూడండి. నెంబర్ 1, తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై ఏం అప్పగించాడంటున్నాడు పౌలు గారు. సువార్తను మనకు అప్పగించాడు ఆయన. సువార్త లోకానికి ప్రకటించడానికి అది మనకు అప్పగించబడింది. చీకటిలోంచి వెలుగులోకి తేగలిగిన సువార్త మనకు అప్పగించబడింది. మరణంలో నుంచి జీవంలోనికి దాటించగలిగిన సువార్త మనకు అప్పగించబడింది. పాపంలో నుంచి పరిశుద్ధతలోకి దాటిపోవడానికి సువార్త మనకు అప్పగించబడింది. అపవాది యొక్క యాజమాన్యం నుండి దేవుని యాజమాన్యంలోకి రావడానికి సువార్త మనకు అప్పగించబడింది. తీర్పు నుండి తప్పించబడి ఆత్మను గ్రహించిన స్వాతంత్రాన్ని పొందడానికి సువార్త అప్పగించబడింది. అంత మాత్రమే కాదు, నాశనం నుండి నిత్యజీవం పొందడానికి సువార్త మనకు అప్పగించబడింది. కానీ వీఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ ద హ్యాండ్ ఓవర్డ్ వర్క్. అప్పగించబడిన పని విషయంలో మనం పట్టింపు లేని వాళ్ళంగానే ఉన్నాం. కుటుంబం పరిస్థితులు బాగోకపోయినా ప్రకటించడం ఆపద్దు. ఆర్థిక పరిస్థితులు బాగుండకపోయినా సువార్తను చెప్పడం మానొద్దు. సామాజిక పరిస్థితులు బాగోకపోయినా సువార్త చెప్పడం మానొద్దు. శత్రుత్వాలు పెరుగుతున్న సువార్త చెప్పడం ఆపొద్దు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి వింటే అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసాన్ని కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నోటి మాట కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక మాట ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. అప్పటి వరకు కుటుంబానికి భారంగా ఉన్న వ్యక్తి కుటుంబానికి కిరీటంగా మారుతాడు. అతని బ్రతుకు మారుతుంది. అతని అలవాట్లో మార్పు వస్తుంది. అతని వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. అతనిలో ప్రభువు కనిపించటం ప్రారంభిస్తాడు. అతని మీద మరణానికి ఏలుబడి లేకుండా పోతుంది. సువార్తను మనకు అప్పగించాడు ఆయన. కానీ మనం ఆ సువార్త ప్రకటించటం వద్ద బాధ. ఒకసారి ఆలోచించండి, ఏమవసరం వాళ్ళకి భారతదేశం రావాలని? భారతదేశంలో తమిళనాడులో పొడిచి చంపబడడానికి వాళ్ళకి ఏమవసరం? వాగ్దాన భూమిలో ఉండలేరా? భారతదేశానికి రావాలా? భారతదేశంలో చంపబడాలా? ప్రభు శిష్యుల్లో ఒక్కడు కదూ తోమా. ఎందుకు వచ్చాడు? భారతదేశాన్ని దర్శించి మొదట సువార్త ప్రకటించిన వ్యక్తి అతనే. ఇప్పుడు కాదు,
సుమారుగా 1900 సంవత్సరాలకు పూర్వం ప్రభు పేరు చెప్పుకుని బతికేవాళ్ళు ఉన్నారు, ప్రభు ఆధిక్యత మీద మనసు పెట్టేవాళ్ళు ఉన్నారు, ప్రభు ఇచ్చిన వాటిని స్వప్రయోజనం కోసం వాడుకునేవారు ఉన్నారు, ప్రభు మనకు అప్పగించిన ఆస్తిని స్వలాభం కోసం వినియోగించేవారు ఉన్నారు. కానీ ఆత్మల రక్షణ కోసం అది అప్పగించబడిందనే స్పృహ లేని పరిస్థితి మనకున్నప్పుడు ప్రభు వచ్చేయాలని ఎదురు చూస్తున్నాను అంటానికి ఆర్ వి రెడీ? రేపు ఒకరోజు నీ స్నేహితుడు అడుగుతాడు నరకంలో ఉండి, ఫ్రెండు ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం కదా, ఇద్దరం కలిసి ప్రయాణం చేసేవాళ్ళం కదా, ఇద్దరం కలిసి కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం కదా, ఒక్కసారైనా నువ్వు నాకు చెప్పావా అని అడిగితే నువ్వు నిశ్చిత్వంలోనే ఉంటావు. అక్కడ తలదించుకోవాల్సిన అవసరం రాదా? అందుకని భక్సింగ్ అన్న ప్రార్థనలో ఒక మాట, దేవా నీ సన్నిధికి వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర లేని వాళ్ళగా మమ్మల్ని చేయి అన్నాడు. ఏ ఏ విషయాల్లో సిగ్గుపడాలో మనకు చాలా గొప్ప ఇంటెన్షన్స్ ఉంటాయి. గ్రేటెస్ట్ ఇంటెన్షన్స్ ఆర్ దేర్. వన్ సింపుల్ డీడ్ ఈజ్ గ్రేటర్ దాన్ గ్రేటెస్ట్ ఇంటెన్షన్. ఏదో చేసేయాలి అనే పెద్ద పెద్ద ఆలోచనలు కాదు, చేయగలిగిన చిన్న పని, చెప్పవలసిన చిన్న మాట, ప్రభు మరణ పునరుద్ధానాల గురించి, ఆయన చిందించిన రక్తాన్ని గురించి. నీ నోటి వెంట ఎన్నో మాటలు వస్తాయి రోజుకి. ఆ మాటల్లో ప్రభువుకు చెందినవన్నీ, ఇతరుల గురించి మాట్లాడేవన్నీ. కొనుక్కున్నాడు నీ నోటిని నా నోటిని, ఆయన కొనుక్కున్నాడు మన దేహాన్ని అంతటినీ, మన ప్రాణాత్మ దేహాలు ఆయన కొనుక్కున్నాడు, మనం ఆయన సొత్తు. కానీ సువార్త అనే దాన్ని ప్రతి విశ్వాసికి అప్పగించాడు. కేవలం సువార్థికుల పని మాత్రమే కాదు, ఇది అందరి పనిను. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు, ఇంగ్లాండ్ కానీ అమెరికా కానీ, అక్కడ నుండి స్వార్థికులు భారతదేశానికి వచ్చారు. కానీ ఇది దినాన్న ఆ దేశాలు ఆత్మీయ దరిద్రతలో ఉన్నాయి. భారతదేశం వాళ్ళ మీద 100 అంతలు శ్రేష్టమైన పరిస్థితిలో ఉంది సంఘం. అక్కడ పరిస్థితి లేదు. ఆ చర్చెస్ చూస్తే 90-100 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఉంటారు అక్కడ. ఓ 15 మంది 20 మంది అంతే. యంగ్స్టర్స్ లేరు, వారికి సువార్త లేదు, మారు మనసు పొందిన అనుభవం లేదు. మీడియా ఎటు లాక్కుపోతుంది ఆ పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు, పర్వర్టెడ్ థీరీస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ప్రభు లేకుండా బతుకుతున్న వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ రోజు లండన్ వీధుల్లో నడుస్తున్నాను నేను. -2 డిగ్రీ సెల్సియస్, మంచు వర్షంలాగా కురుస్తున్న సమయం. ఎటు చూసినా ప్రభువుని గురించిన ఆనవాళ్ళు ఏం కనిపించటంలా. రోడ్ల మీద నాకంటే ఎత్తున్న మనుషులు నల్లటి డ్రెస్సులు వేసుకుని ఇవి పెట్టుకుని పంచుతున్నారు. నేను అనుకున్నది సినిమా అడ్వర్టైజ్మెంట్ కాబోలని. అర్థం కాల. ఇంకొకరిని అడిగాను, వాట్ ఈస్ దిస్ అని అంటే, ఆ పక్కనే వాళ్ళ ఆఫీస్ ఉందంట, విచ్ క్రాఫ్ట్ పవర్తో మీ భవిష్యత్తు చెప్తాను రమ్మంటున్నారు వాళ్ళు.
ఏడుపు వచ్చింది. ఇంగ్లాండ్ కోసం అక్కడ ఏడ్చాను. ఏడ్చి 1 కిలోమీటర్ నడుచుంటాను. ఒక చోట ఒక క్యాఫ్టేరియా ఉంది. క్యాఫ్టేరియా అంటే మనమే వెళ్ళి బిల్లు కట్టుకుని మనమే తెచ్చుకుని మనమే తింటాం. సర్వీస్ ఏ ఉండదు, మనమే సర్వీస్ చేసుకోవాలి. దాన్ని క్యాఫ్టేరియా అంటారు. అక్కడికి వెళ్ళి నిలబడితే ఒక నీగ్రో విమెన్ ఎంత ఉంది, తల మీద వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి, కొంచెం వెంట్రుకలే ఉన్నాయి ఆమెకి. న్యూ టెస్ట్మెంట్ని పెట్టుకుని నిలబడింది. ఆమెను చూడగానే నా సంతోషం ఎంత చెప్పడం లేదు. కౌగులించుకుని, అక్క ఉన్నావా ఇక్కడ? ఇంకా తనకి 8 years అబవ్ ఉంటాయి. ఇన్ని సువార్తలు పెట్టుకుని నిలబడింది. మనం ఆ దేశాలకి మన పిల్లల్ని పంపుతున్నాం కదా, ఆ దేశాల్లో మన పిల్లలు పిఆర్ రావాలని ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ దేశంలో వెల్ సెటిల్డ్ మన రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా, బాబు మీరు మిషనరీలుగా వర్క్ చేయండిరా, ఆ దేశం నాశనం అంచునున్నాయి, ఆ దేశాలు ప్రభువుని ఎరగనివి, ఆ దేశాలకు మనం రుణస్థులం, అక్కడి నుంచి మన సువార్త వచ్చింది, మిషనరీలు ఇక్కడికి వచ్చారు. కానీ ఇవాళ భారతదేశం నుండి ఆ దేశాలకు వెళ్ళవలసిన అగచిత ఏర్పడింది. మన పిల్లలను చదువు కోసం పంపుతున్నాం అక్కడికి, ఉద్యోగాల కోసం పంపుతున్నాం అక్కడికి. కానీ రక్షించబడిన మన పిల్లలు అక్కడ కేవలం డబ్బు సంపాదించాలన్న ఒకే ఒక లక్ష్యం తప్ప ఆత్మలు సంపాదించేవారుగా ఉండాలి అనే ఆలోచన ఎంత కూడా మనకు లేదు. ఆన్లైన్లో చాలామంది వింటూ ఉండుంటారు కదా, ఇతర దేశాలు కూడా ఉంటారు కదా. చేతులు జోడించి చెప్తున్నాను, బాబు అమ్మాయి, మనం ఆ దేశం యొక్క రుణం తీర్చుకోవాలి. వాళ్ళకు సువార్త ప్రకటించడం అనేది దేవుడు మనకు అప్పగించింది. ప్రకటించారా వారు స్వతంత్రులు అవుతారు, ప్రకటించారా వారు పరిశుద్ధులు అవుతారు, ప్రకటించారా వారు పరలోక పౌరసత్వం పొందుతారు, ప్రకటించారా వారు దేవుని కుమారులు అవుతారు, ప్రకటించారా వారు తీర్పుని నరకాన్ని తప్పించుకుంటారు. దేవుడు అందుకే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడేమో. సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి, సువార్తగా మీ బ్రతుకులు ఉంచండి, మీ నోటిని సువార్త కోసం వాడండి. సువార్తలో ఉన్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని సమాధానపరచు పరిచర్యను 19లో క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొను ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. క్రైస్తవుల జీవితాల వల్ల చాలామంది క్రీస్తునకు విరోధులుగా మారారు. వీరు చెప్తారు కానీ చేయరని. ఇప్పుడు వాళ్ళని దేవునితో సమాధానపరచవలసిన పని మంది. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులని అనబడతారు. సమాధానపరిచే పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఇద్దరి మధ్య గొడవ వచ్చిందంటే ఆజ్యం పోసేవాళ్లే కానీ వాళ్ళిద్దరిని సఖ్యపరచాలనుకునేవాళ్ళు ఎవరున్నారు? విడిపోవాలని కోరుకునేవారే కానీ వారు కలవాలని ఆశించేవారు ఎవరున్నారు? దేవుడి నుంచి మానవుణ్ణి పాపం శాశ్వతంగా దూరం చేసింది. క్రీస్తు రక్తం మానవుణ్ణి శాశ్వతంగా దేవునికి దగ్గర చేస్తుంది. ఆ సమాధానపరిచే పని మనకు అప్పగించాడు ఆయన. సమాధాన వాక్యాన్ని మనకు అప్పగించాడు ఆయన.
కొంతమంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. నాకేం కష్టాలు లేవనుకుని బాబు. వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యన తేడా ఉంటుంది, భార్యాభర్తల నడుమ తేడా ఉంటుంది, అన్నదమ్ముల మధ్య తేడా ఉంటుంది. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి? అమ్మో అంత మాట అన్నాడా, అయిపోయింది. ఒక్క మాట చాలు, ఇంక జీవితంలో కలుసుకోరు వాళ్ళు. ఏంటయ్యా ఇంత మోసం చేశాడా, అయిపోయింది. కాదు నాన్న, నువ్వు అనుకుని ఆ అమ్మ కడుపున పుట్ల, అతను అనుకుని ఆ అమ్మ కడుపులో పుట్ల, మీ ఇద్దరిని ఒక తల్లికిచ్చినవాడు దేవుడు. మీరిద్దరూ శత్రువులుగా ఉంటే దేవునికి అవమానం. మీ ఇద్దరి మధ్యలో భార్యలు వచ్చినందువల్ల కలతలు రావచ్చేమో కానీ అమ్మా నాన్నలను బట్టి దేవుణ్ణి బట్టి మీ మధ్యలో సఖ్యత ఉండాలి అని చెప్పడం కుటుంబంలో ఐక్యతకు కారణమవుతుంది, సమాధానపరచడానికి కారణమవుతుంది. నా మీద సంఘంలో కష్టం ఉన్నవాళ్ళు ఉన్నారు. సిస్టర్స్ అనుకుంటారు ఆయన బ్రదర్స్ పక్షం అని, బ్రదర్స్ అనుకుంటారు ఆయన సిస్టర్స్ పక్షం అని. ఎందుకని? వీళ్ళ దగ్గర వీళ్ళని తిడతా, వాళ్ళ దగ్గర వాళ్ళని తిడతా. ఎందుకు తిడతా, ఎందుకు చెప్తా? ఒక మాట అండి, ఆ కుటుంబంలోనికి నువ్వు అనుకుని రాలా, నేను అనుకుని రాలా, దేవుని సార్వభౌమ చిత్తం. ఆ చిత్తానికి లోబడేటట్టుగా చేయవలసిన పని దేవుని పిల్లలది. అది ఎవరూ చేయం. దేవునితో సమాధానపడమని లోకాన్ని బ్రతిమాలవలసిన పని మనది. ఆయన మన ద్వారా బ్రతిమాలుతున్నాడు. చూడండి 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. మా ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు అనే పదం. ఆయన అన్నాడు, తండ్రి నన్ను లోకంలోకి పంపినట్టు నేను మిమ్మల్ని లోకంలోకి పంపుతున్నాను అన్నాడు. ఎవరి స్థానంలో ఉన్నాం మనం? We are in the place of resurrected Christ to preach the gospel of peace. సువార్త ప్రకటన అనేది ఆపి మోటార్ సైకిల్ ఎక్కించుకుని ఆ ఊరు వచ్చేదాకా సువార్త చెప్పడం. ఎందుకు? అప్పగించాడు ఆయన. రేపు వాళ్ళు ఏమవుతారో చెప్పేశాం, మన బాధ్యత అయిపోయింది. కాదు, ప్రార్థించాలి. అనారోగ్యం మనల్ని పని చేయనివ్వదు, కానీ అనారోగ్యం ప్రార్థించకుండా అడ్డం పడద్దా? పడకన పడడం పని చేయడానికి ఆటంకం, పడకన పడడం ప్రార్థనకి ఏమైనా ఆటంకమా? ఆత్మల రక్షణార్థం ప్రార్థించడం అనేది కూడా పనే. నేను వెళ్ళలేకపోతున్నాను, ప్రకటించలేకపోతున్నాను బాధపడక్కర్లా. పడక మీద ఉండి ప్రార్థించిన వారి ప్రార్థనలకు ఎన్ని అద్భుతమైన జవాబులు వచ్చాయో చెప్పడానికి లేదు. మన మనసు మన సమస్యల మీద కాదు, మన మనసు దేవుని సమస్య మీద ఉంచండి. రోజుకు మీతో ఎంతమంది మాట్లాడతారు సెల్ ఫోన్లో? వాళ్ళకొక మాట ఎప్పుడైనా ప్రభువుని గురించి చెప్పారా మీరు? వారు నీకు రక్త సంబంధులే. అన్నయ్య నేను రేపు ఉండకపోవచ్చురా, కానీ నిశ్చిత్వంలో మనం కలిసి ఉండాలని ఆశ ఉంది. నేను ప్రభువుని అంగీకరించాను,
నువ్వు కూడా ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించు. ఒక మాట, తిడతారా? తిట్టమే. ఫోన్ చేయటం మానేస్తారా? మనమే ఫోన్ చేయి. ఈ పని చేయడానికి ఆయన మనకు అప్పగించాడు. ఏదో పెద్ద పని కాదు, చిన్న పని అయినా సరే. అరే, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడే తన ప్రతిఫలాన్ని కోల్పోడు అన్నప్పుడు జీవజలాన్ని ఇస్తున్న నువ్వు ప్రతిఫలాన్ని ఎలా కోల్పోతావు? ఆయన సువార్తను మనకు అప్పగించాడు, సమాధానపరిచే పరిచర్యను అప్పగించాడు, సమాధానపరిచే వాక్యాన్ని మనకు అప్పగించాడు. ఇంకా అప్పగించబడి ఉన్నాయి, కానీ కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు తిరిగి మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఒక్క తలాంతు అంటే 3600. ఎప్పుడు? ఏనాడు? తలాంతు అనేది ఏమనుకుంటున్నారు మీరు? ఏదైనా కావచ్చు. చూడండి మీరు నాతో పాటు నిర్గమాకాండం 37వ అధ్యాయంలో 24వ వచనం ఇలా ఉంటుంది. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారముతో చేశాను. అక్కడ టాలెంట్స్ అనే పదం ఉంటుంది గోల్డ్ దగ్గర. అంటే తలాంతు అనేది బంగారంతో చేసింది అయి ఉండొచ్చు, మెటల్, అది బంగారం అయి ఉండొచ్చు, ఎంత విలువో తెలీదు. ఆ దినాల్లో 3600, ఈ దినాల్లో బంగారం అయితే తలాంతులు బంగారం అయి ఉండొచ్చు, సిల్వర్ అయి ఉండొచ్చు, బ్రాంజ్ అయి ఉండొచ్చు, ఐరన్ అయి ఉండొచ్చు. అదేదైనా సరే ఆయన అప్పగించాడు. నాకు తెలిసి తక్కువ పని అప్పగించబడిన వాడు ధన్యుడు. ప్రభు నన్ను క్షమించునుగాక. ఎందుకంటే ఆయన ఎవరికి ఎక్కువ అప్పగించుకునో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆయన లెక్క చూసుకుంటాడు. గేటు దగ్గర నిలబడేవాడు, చెప్పుల దగ్గర కాపలా ఉండేవాడు ధన్యుడు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు కంటే. ఎంత లెక్క చెప్పాలో భయంగా ఉంటుంది. టైం వేస్ట్ అయిపోతుంది. మనసు నిండా ఆలోచనలు ముసురుతుంటే, కలం కదలకపోతే ఈ కళానికి లెక్క చెప్పాలి. కాలం కరిగిపోతున్నప్పుడు రికార్డింగ్ చేయాలి, వాటికి లెక్క చెప్పాలి. జీవితాలు రాయాలి, వాటికి లెక్క చెప్పాలి. మీటింగ్స్ చేయాలి, వాటికి లెక్క చెప్పాలి. పిల్లల పరిచయం ఉంది, లెక్క చెప్పాలి. మీరు నవ్వుకుంటున్నాను నన్ను చూసి. దుఃఖం ఉంది. కానీ ఆఖరి శ్వాస విడిచేటంత వరకు నమ్మకంగా మన వంతు పని మనం చేయాలి. 5 తలాంతులు ఇచ్చాడు.
ఎంత అవుతాయి? ఇవాళ ధనంతో లెక్క కట్టుకుంటే చెప్పడానికి వీల్లేదు. ఆనాటి ధనంతో లెక్క కట్టుకున్నా చిన్నది కాదు. ఆస్తి అంతా దాసులకు అప్పగించి వెళ్ళడం. ఒక మాట అంటాను, నీ ఆస్తిని ఎవరికైనా అప్పగిస్తే అతను ఏమవుతాడు? నీకు నమ్మకమైన దాసుడు కుమారుడు అనబడతాడని సామెత గ్రంథంలో రాస్తుంది. తన కుమారుని స్థానంలో మనల్ని ఉంచాడు దేవుడు. ఒక్కొక్క చూస్తుంటే దాని విల చెప్తుంటే నా గుండె లాగిని, అమ్మ బాబోయ్, ఇంత చెప్పనా? ఈ మాట చెప్పాలా? దీని వెల ఇంత అని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేశారు, కానీ చెప్పడానికి మనసు లేదు నాకు. అంత ఆస్తిని మనకు అప్పగించాడు. ఒక మాట అంటాను నేను, ఏమనుకోకండి. ఒకడు లోకమంతటిని సంపాదించుకుని ఇన్ని ప్రాణాలను మనకు అప్పగించినప్పుడు వాటి విలువ ఎంతో చెప్తారా? వారి ప్రాణ రక్షణ క్రయధనం గొప్పది. ఆ క్రయధనం చెల్లించబడింది అని ప్రకటించవలసిన బాధ్యత మన చేతుల్లో ఉంది. కానీ వీఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ ఇట్. వీఆర్ నాట్ డూయింగ్ దిస్ జాబ్ సిన్సియర్లీ. లోకం అడుగుతుంది. చూడండి ఏం అడుగుద్దో లోకం. పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక, 3వ అధ్యాయం 3-4 వచనాలు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానమేమాయనో పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్లే నిలిచినదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. ఇలా అడుగుతారు, ఎంతకాలం అని. ఎంతకాలం? నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. బహుశా అంగీకరించలేకపోవచ్చు ఆలోచనని. చూడండి, మళ్ళీ మత్తయి సువార్త 25వ అధ్యాయం దగ్గరికి రండి. 25వ అధ్యాయంలో 15వ వచనం చివరి భాగం. వెంటనే, వెంటనే అనే పదాన్ని అండర్లైన్ చేయండి. వెంటనే అని ఈ పదానికి 40 రోజులు టైం ఇద్దామా? ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత చేసి 40 రోజులు అది టైం ఇద్దామా? తెలియదు నాకు. అయి ఉండొచ్చేమో. లేదు, ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితానికి వెంటనే అనే పదం పెడదామా? ఏమో. యు మే నాట్ సే ఎస్ ఆర్ నో. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ మరో మాట చూడండి. పంతొమ్మిదవ వచనం. బహుకాలమైన తరువాత. వెంటనే ఒక టైము, బహుకాలం అన్నది 2వ టైము. ఎలా మెజర్ చేద్దాం?
అప్పగించిన దానికి రాకడికి మధ్యలో టైం ఉంటుంది. ఆ టైం ఎంతో మనకు తెలీదు. ఉదాహరణకి ఇలా అంటాను, భార్యని పిల్లల్ని ఎప్పుడు బయటికి పంపం, కనుక ఎప్పుడైనా పంపామనుకోండి, పొద్దున్న వెళ్ళిపోతారు, నేను ఒక్కడిని ఇంట్లో ఉంటాను అనుకోండి, సాయంకాలం 5 అవుద్ది, రాలా, 6 అయింది, రాలా, 7 అయింది, రాలా, కేవలం మచిలీపట్నం వెళ్ళనుకోండి, విజయవాడ వెళ్ళనుకోండి, ఎలా ఉంటుంది? 10 అయింది, రాలా, మనకేమొస్తుందో చెప్తారా? ఏం రావాలి? ఏమి రావాలి? ఏమొచ్చింది? ఆలస్యానికి కారణం ఏంటో కనుక్కోవాలి. వీళ్ళ ఆలస్యానికి ఆయన ఆలస్యానికి వ్యత్యాసం ఉంది. ఒకరోజు కోరిటన్ భూమిని ఒక కుర్రాడు అడిగాడంట, ఏమ్మా ఇదిగో వచ్చేస్తున్నాడని మా తాత చెప్పాడు, మా నాన్న చెప్పాడు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇంతకు ఎప్పుడు వస్తాడు ఆయన అని. చెప్పు, ఎప్పుడు వస్తాడు ఆయన? ఆమె బైబిల్ చదవటం వచ్చా నీకని అడిగిందంట. బైబిల్ ఉందా అంటే లేదన్నట్టు. నా బైబిల్ తీసుకో, తీ అన్నాడు. తీయమని చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు అందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఆమె అందంట, నువ్వు మారు మనసు పొందితే వచ్చేసేవాడైనా ఈ పాటికన్నా, నీకోసం ఆలస్యం అవుతుందేమో. ఆమె తన జీవిత అనుభవాల్లో రాసుకుంది. దేవుడు ఒక 25 years 30 years బ్యాక్ ఆమె బుక్స్ నాకు ఇచ్చాడు. బుక్స్ చదివాను. ఆమె సువార్త ప్రకటన చేసిన టైంలో తన అనుభవం ఒకటి చెప్తుంది. ఆవిడ భలే బాధేస్తుంది. ఆమె ఇంగ్లాండ్ వచ్చింది, మీటింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి పిలిచారట వాక్యం చెప్పడానికి, జర్మనీకో ఏదో దేశానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె తన సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్తే బయటకు వస్తూ ఉండగా అందరూ సెకండ్ ఇస్తున్నారంట. ఒక వ్యక్తి నిలబడి సెకండ్ ఇస్తూ ఉంటే ఇలా చూసిందంట. తాను కాన్సన్ట్రేట్ క్యాంపులో ఉండగా నగ్నంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంటే ఆడపిల్ల న్యూడ్గా వెళ్ళాలి. ఎవరి మధ్యలో తెలుసా? సోల్జర్స్ మధ్యలో నుంచి. అలాంటప్పుడు తనను అత్యంత అసహ్యంగా చూసినవాడు, తన ఎడల అత్యంత అసహ్యంగా ప్రవర్తించినవాడు, తన చెల్లి చనిపోయింది, దాంట్లో కూడా అతడు కారకుడు. అలాంటి వాడు నిలబడి చేయిస్తే ఆమె చేయి వెనక్కి తీసుకుపోయిందట. అప్పుడు ఆమెలా అంది, నా స్థానంలో నా ప్రభు ఉంటే, ప్రభువా వీరెరుగరు కనుక కదా చేయిస్తే ఏడ్చి ప్రార్థన చేయమ్మా నా కోసం అన్నాడంట. రాసుకుందాడు. బోధించటం, క్రీస్తులాగా జీవించటం, ఈ రెండు ఒకటి అయి ఉంటే జీవం ప్రవహించేది. మనకి బోధించటం ఒకటి, జీవించటం అనే మాదిరి లేదు. అందుకని లోకం ప్రభు దగ్గరికి రాదు.
లెక్క మనం చెప్పాలి, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఇందులో సందేహం ఏం లేదు. నీకు ఏం పని అప్పగించి ఒకసారి ఆలోచించు. అది తుడిచే పనా, చాపలు వేసే పనా, కుర్చీలు సర్దే పనా, వచ్చిన వాళ్ళని పలకరించే పనా, కొత్త వాళ్ళు కనపడితే వాళ్ళు ఎవరో కనుక్కుని వాళ్ళ సమాచారం తెలుసుకుని వాళ్ళని పట్టించుకునే పనా, ఎవరినైనా ప్రభు దగ్గరికి రమ్మని ఆహ్వానించే పనా, ఇవన్నీ ఆ పనిలో భాగాలే. చిన్న పనైనా కావచ్చు, చిన్న పెద్ద కాదు. 5 తలాంతుల వాడికి బళ నమ్మకమైన మంచి దాసుడా, 2 బళ నమ్మకమైన మంచి దాసుడా, అనేకమైన పట్టణాల మీద ఇద్దరికోటే. తేడా ఏం చూపించరు. కానీ వచ్చిన చిక్కంతా ఏమిటంటే, మనం పని చేయలేకపోవడానికి నా మీద ఇంత భారం పెడతాడా అని 5 తలాంతుల వాడు అనుకుంటే, ఆయనకు 5 ఇచ్చి నాకు 2 ఇచ్చాడని రెండోవాడు అనుకుంటే, ఒకనికి 5 అతనికి 2 నాకు 1 అని ఆఖరివాడు అనుకున్నాడుగా. జాగ్రత్త. ఆయన సామర్థ్యం ఎరిగి పిలిచాడు, సామర్థ్యం ఎరిగి అప్పగిస్తాడు. సామర్థ్యం ఎరగకుండా అప్పగించడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. మా సామర్థ్యం ఏదైనా ఉంటే అది దేవుని వల్లే, నా వల్ల కాదు, నీ వల్ల కాదు. ఓ రోజు నాకు తెలిసిన తమ్ముడు రాజారావు గారిని తన బండి మీద చిన్న వెహికల్ దాని మీద తీసుకెళ్ళి వాక్యం చెప్పించి తిరిగి వస్తూ ఉండగా ఆయన అన్నాడట, బాబు నేను సువార్త చెప్పాను, రక్షించబడ్డారన్నా మీరు వాక్యం చెప్తే అన్నాను. నేను రక్షించబడితే 1-2 నాయన, అదే ఎస్ఆనందం గారు చెప్పుంటే ఇవాళ ఇందులో సగం మంది ప్రభువుని నమ్ముకునేవాళ్ళు అయ్యా అన్నాడట. అది రాసేపు నాకు ఇలా అనిపించింది. మనకు మనం సమర్థులు అనుకుంటాం, కానీ ఎదటి వానికి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మనం గణపరచం ఎప్పుడు. అందుకనే దే ఆర్ గాడ్లీ పీపుల్, వీఆర్ ఆల్ ఫ్లెష్లీ పీపుల్. అందుకనే వాళ్ళని దైవజనులు అనొచ్చు, కానీ మనం దైవజనులను పిలవడానికి తగిన వాళ్ళం కాదు. దేవుని పిల్లలని పిలవడానికి తగిన వాళ్ళం, దేవుని పరిచారకులను పిలవడానికి తగిన వాళ్ళం, దేవుని సేవకులను పిలవడానికి తగిన వాళ్ళం, దైవజనులను పిలవడానికి తగిన వాళ్ళం కాదు. కంపారిజన్ అనేది పనిని దెబ్బకొట్టే అపవర్తంతరం. 2వ మాట కూడా చెప్తాను. అదేమిటంటే, దినాలు గడిచే కొద్దీ, ఆలస్యం అయ్యే కొద్దీ పని చేయాలా ఏమొస్తుంది వ్యక్తుల్లో? యాంత్రికత, మొనోటనస్, మెకానికల్గా, జీవయుక్తంగా కాదు. నేను
నేర్చుకున్న మొదటి పాఠం. ఆ రోజు ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, నిలబడిన ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఇదే నీకు ఆఖరి వర్తమానమేమో, తర్వాత ఇంకొక వర్తమానం చెప్పే అవకాశం నీకు రాదేమో, వింటున్న వాళ్ళల్లో కూడా ఇదే వాళ్ళకి ఆఖరి అవకాశమేమో, నువ్వు ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ టు ప్రీచ్ ద గాస్పల్. ఆయన సేవించడానికి ఇది మనకు ఆఖరి రోజు, ఆఖరి వర్తమానం అనుకో. ఎప్పుడు నిలబడినదే నా మనసులో. సమర్థవంతంగా ఆయన పని చేయడానికి దిస్ ఈజ్ మై లాస్ట్ సెర్మన్ అని నిలబడాలి ఎవరైనా. ఇదే నేను చేసే ఆఖరి ఉపకారం. ఇదే నేను చెప్తున్న ఆఖరి పని, చేసే పని. రేపు ఉండనేమో, ఈరోజే. కాలం ఆలస్యమయ్యే కొద్దీ నిరాశలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కేవలం యాంత్రికం అవడమే కాదు, నిరాశలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎంతమంది పని ఆరంభించి మధ్యలో చల్లబడిపోయారు, ఎంతమంది పని ఆరంభించి చివరికి వచ్చేటప్పటికి కేవలం ధనం కోసమే పనిచేసేవాళ్ళకి మారిపోయారు. ఎంతమంది పని ఆరంభించి తమను తాము ఘనపరుచుకోవడానికి దాన్ని వాడుకున్నారు. ఎగ్జాల్టింగ్ దెమ్సెల్వ్స్, నాట్ క్రైస్ట్. We lost our faithfulness in the area of divine work. We lost our fervor in the divine work. Even we forgotten the accountability when he comes second time. ఆయన రెండోసారి వచ్చినప్పుడు మనందరం లెక్క చెప్పాలనే సంగతి కూడా మర్చిపోయాం. ప్రభువారా రక్షించబడ్డా వచ్చే సరిపోలా. వ్యక్తిగతమైన సిద్ధపాటు చెప్పాము, ఇంకా ఉంది. పని విషయంలో సిద్ధపాటు ఉంది, అది కూడా. మీకు తెలుసా, ఒక 4 వర్తమానాలు ఒక భార్యాభర్తల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. ఈ వర్తమానాలు మేముగా మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న సంఘాలన్నీ వినాలి అనుకున్నారు. అనుకుని వాళ్ళు కష్టించిన డబ్బులతో చిన్న టేప్ రికార్డర్లు కొని దాంట్లో టేప్స్ అన్నీ నమోదు చేసుకుని ఆ దేశం మొత్తం తిరిగి పంచొచ్చారు వాళ్ళు. ఎందుకు? అప్పగించబడిన పని అదని గ్రహించి, చెవిటి వారికి, గుడ్డి వాళ్ళకి బైబిల్ చదివించాలని ఆశ చొప్పున బెయిలీ లిపి వచ్చింది. ఆ బెయిలీ లిపిలోనికి బైబిల్ని తర్జుమా చేసి అందరికీ పంచాలి అనే భారం కలిగిన వారు ఎందరున్నారు. మనకు తెలియని పార్శ్వాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో మిషనరీ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. ఎందరో మారుమూల ప్రాంతంలో కొద్ది మంది కోసం తమ జీవితాలను ఖర్చు పెడుతున్నారు. ఎందరో. కారణం ఒకటే, నన్ను కొనుక్కున్నాడు, నేను దాసుణ్ణి, నన్ను పిలిచాడు, నమ్మాడు, తన ఆస్తిని నాకు అప్పగించి వెళ్ళాడు, దాన్ని పెంచవలసిన బాధ్యత నాకు అప్పగించాడు. ఎప్పటికీ ఇలా ఉండిపోవడం కోసం కాదు. సరిహద్దులు విశాలపరచడం అంటే బిల్డింగుల మీద బిల్డింగులు కట్టడం కాదు. ఆత్మల రక్షణ. ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు, ఎంత మేలో. నిజంగా ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు అని అంటే అసలు ఎంత మహిమో దేవునికి. అతని జీవితంలో ఊహించని మార్పు, అనూహ్యమైన ఆనందం, లోకం ఇవ్వలేని శాంతి, ఇది ఇవ్వడం సంఘానికి దేవుడిచ్చిన సువార్త. సువార్త ప్రకటనలో
మన పాలు పంపులు ఎంత? ఆర్ వీ స్పెండింగ్ అవర్ స్ట్రెంగ్త్, అవర్ హెల్త్, అవర్ టైం? మిగిలినవన్నీ కూడా ఆయన ఇచ్చినవి ఏ కాదు కదా. ఎంత ఖర్చు పెడుతున్నాం చెప్పండి మీరు? ఆయన ఇదిగో వస్తున్నాను అన్నాడు, వినువాడు రమ్ము అంటే డిఎల్ 3 ఇలా రాసుకున్నాడు. మోకరించాడంట. ప్రభు ముడి రా వచ్చే అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువా వచ్చేస్తాను, ఒక వృద్ధురాలికి ఒక విధవరాలితో నేను వస్తానమ్మా నీ దగ్గరికి మాట ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వస్తా, ఆమెకు ఒక మాట చెప్పాలి, ఆమెకు చిన్న సాయం చేయాలి, అది ఇచ్చేసి వస్తా ప్రభు నీ దగ్గరికి వచ్చేస్తా అని పర్మిషన్ అడిగి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగి వచ్చాడంట. మోకరించి మోకాళ్ళ మీద ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పని ముగించటం నీకు నాకు ఇవ్వబడిన ఆధిక్యత. అప్పగించబడిన సువార్త విషయంలో, అప్పగించబడిన సమాధాన పరిచర్య విషయంలో, అప్పగించబడిన సమాధాన వాక్యం విషయంలో మనం ఎలా ఉన్నాం ఆలోచించండి. అసలు వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. తమ హృదయంలో నీ కొరకు పనిచేయాలనే భారాన్ని మీరే కలుగు చేయండి. ఆత్మల కొరకైన భారం, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారాన్ని మా అంతరంగంలో కలుగు చేయమని, మా సమస్యల మీద, మా అనారోగ్యాల మీద, మా ఆర్థిక ఇబ్బందుల మీద, మా కుటుంబ సమస్యల మీద మా మనసు కాకుండా నీ రాజ్యం మీద మా మనసుండే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.